సైడ్. ఓకే, హిందీలో రాశారు. చూడండి ఇక్కడ సార్ మనకి విజయ భాస్కర్ సార్ కూడా ఏరో మార్క్ అని ఇక్కడ పెట్టారు. ఆ సార్ నెంబర్ కూడా పెట్టారు ఇక్కడ. అక్కడ తెలుగులో వస్తుంది చూడండి, 7th అక్ని ఎడం పక్కన చూడండి సార్, ఇది 7th అక్ పాఠక్. సో నేను అప్పటికే నేను రాశాను, ఇది 7th చూడండి సార్ ఇక్కడ, అప్పటికే నేను రాశాను ఇది 7th అక్ పాఠక్ డిసిషన్ అని. ఓకేనా? సో దీనికి మనం అనొచ్చు ఓకే సార్ అని చెప్పేసి, బట్ అది కాదు ఇక్కడ. ఇక్కడ నువ్వు ఆ సారికి ఓకే చెప్పాల్సిన పని లేదు కదా. ఇక్కడ మనం చేస్తున్నాం కదా, మనం మీటింగ్ చేసుకుంటున్నాము. తో వచ్చే వాళ్ళని ఇక్కడ కూడా ఇక్కడ పబ్లిక్ కొంతమంది సార్, అందరు కాదు, 1 or 2% ఉంటారు, లేదా 3% 4% ఉండొచ్చు. సో ఇక్కడ మీకు అందుకే చెప్పాను, అప్పుడు ఇండైరెక్ట్గా చెప్పాను అనమాట సార్, ఇక్కడ మనకు మీటింగ్ చేస్తున్నాం కానీ చేయకుండా చేస్తున్నాం సార్ అని చెప్పాను మీకు. సో ఈసారికి ఏం చేశారంటే, నేను ఈ మెసేజ్ పెట్టిన వెంటనే సార్ ఐఎమ్ విత్ యూ, మా కమ్యూనిటీ ఇవ్వడని చెప్పి పెట్టాను. అది కూడా ఐఎమ్ విత్ యూ, నేను ఒక్కని కాదు, మా టీం తరపున అన్న. టీం అంటే ఎవరు సార్? ఇక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్, మేము మీతో సహకరిస్తాము అని పెట్టాను. అంతే, అది ఒకటే మెసేజ్, పాజిటివిటీ. మిగతా అందరూ కూడా 2 రోజుల తర్వాత పాజిటివ్ పెట్టారు, బట్ దాన్ని డిలీట్ చేయడం జరిగింది పబ్లిక్. అంటే నేననే ఏంటంటే సార్, విషయం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మన కమ్యూనిటీ ఏమవుతుందంటే, సిస్టమ్ను మనం అది చేద్దాం ఇది చేద్దాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ తనకి ఏమి కాదు. ఈరోజు చెప్తున్నా పట్టండి, తనకి ఏమి కాదు. సో ఇక్కడ ఒకసారి సరిగ్గా రాశారు సార్, ఇక్కడ మీ నిర్ణయం నడదు సార్ అని. ఇక్కడ 7th అక్ పాఠక్ సార్ యహా నహి చలేగా అంటే ఇక్కడ మీది నడదు. ఆ సార్కి ఒక ఆశీస్ రాణా అనే సార్ మెసేజ్ చేశారనమాట, సార్ ఇక్కడ మీ నిర్ణయం, మీది ఎవరైనా ఇక్కడ ఒప్పుకోరు సార్ అని పెట్టాడు. అది పాజిటివే, బట్ కాకపోతే ఏంటంటే చూడండి, ఇక్కడ ఒకసారి ఏం రాశారంటే, మనందరము కలిసి అందరం కలిసి మీటింగ్ చేసి అందులో మనందరం కూడా పీవీసీ అంటే మన నిర్ణయం తెలియజేద్దామని, గట్టిగా మన నిర్ణయాన్ని చేద్దామని అంటారు దీన్ని. అల్లా బోలా కరికి అంటే హల్లా హెచ్ఏ అంటే పెద్ద సౌండ్తో మనం మన నిర్ణయాన్ని పూర్తిగా కక్కుదాం, లేదా గట్టిగా మనం మన నిర్ణయాన్ని చెప్పుదాం, ఏంటని అడుగుదాం పీవీసీ మీటర్ అని ఓటింగ్ పెట్టారు. సో దానికి ఓకే, నో ప్రాబ్లం, 81 మంది ఎస్ అనేది పెట్టారు. బట్ ఏంటంటే యాక్చువల్లీ అవి డిలీట్ చేశారు. బట్ కాకపోతే అవి మీకు చూపిస్తే అసలు ఆ సార్కి ఎవరు కూడా, నేనున్నాను అనే వ్యక్తికి ఎవరు కూడా పాజిటివ్గా స్పందించలేదు సార్. ఎవరు కూడా పాజిటివ్గా స్పందించలేదు. చాలా స్పందించబోగా కొంతమంది నువ్వెంత, వాళ్ళెంత, వీళ్ళెంత అని కూడా, నీతో ఏమవుతుంది, లేకపోతే నువ్వెందుకు వస్తున్నావు, నీకేమైనా గుర్తుందా అని కూడా రాయడం జరిగింది అనమాట. సో అలాంటప్పుడు ఎవరు ముందుకు వస్తారు సార్? ఏంటంటే అట్లీస్ట్ కొద్దిగంత సపోర్టివ్ చేయకున్నా వాళ్ళకి, మనం సపోర్టివ్ చేయకుండా బట్ బ్యాడ్ వర్డ్ యూజ్ చేయకుండా ఉండాలి. బ్యాడ్ వర్డ్స్ అనేది యూటిలైజ్ చేయకుండా ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళు అప్పుడన్నా నిలబడే అవకాశం ఉంటుంది. బట్ సపోర్ట్ చేయడం పోగా వాళ్ళని మనం తిడితే ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది సార్? సో ఆ సార్ రాశారు తర్వాత, సారీ సార్, నేను నా డిసిజన్ మార్చుకుంటున్నాను, దానికి ఇవన్నీ రాసిన తర్వాత సార్ రాశారు మెసేజ్, సారీ సార్, నేను మరి నా డిసిజన్ నేను మార్చుకుంటున్నాను, ఇంకెవరైనా తీసుకోండి అన్నారు. కథం, మళ్ళీ ఎవరు కూడా డిసిజన్ తీసుకోవాలా, ఎవరు కూడా డిసిజన్ తీసుకోలేరు. మళ్ళీ నో మెసేజ్ కలర్స్, అక్కడ మెసేజే లేదు మళ్ళీ. చూడండి సార్, మనం అనుకున్నట్టుగా అనేది జరుగుతుందన్నీ. ఎవరేమనుకున్నా కూడా ఏదో మనము అప్పుడప్పుడు మనం మాట్లాడి ఒక మాట అన్నాము, అనుకున్నాము. ఇక్కడ సార్ మనము ఒక పని చేద్దాం సార్, ఈ 7 నెలల వాళ్ళు ఏమి డిసిజన్ తీసుకురాకపోతే మనం కూడా ఒక
ఇది చేద్దాం సార్ ఏమన్నా అని అన్నారు. అంటే నేను ఓకే అన్నాను. ఓకే అని ఏమన్నాను మళ్ళీ, ఒకవేళ మనకు 2000 ఆగస్ట్ వరకు చూద్దాం సార్. ఆగస్ట్ లాస్ట్ వరకు చూద్దాం. అది కూడా ఆగస్ట్ లాస్ట్ వరకు మనం చూద్దాం. ఆగస్ట్ లాస్ట్ వరకు ఏదన్నా రాకపోతే కనుక మీరు అన్నట్టుగా ఓకే అన్నాను. ఇప్పుడు కూడా నేను దానికి రెడీ. అట్లేం లేదు, మీరు ఎట్లాంటి అట్లని రెడీ. నేనేమో మీరు ఇట్లాంటి ఇట్లాంటి కాదు. ఎట్లా అంటే అట్లా నేను రెడీ. మీ అందరితో పాటు నేను ఎన్నోసార్లు చెప్పాను సార్, మీతో పాటు నేను అని చెప్పాను. సిస్టమ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే నేను మీతో పాటు నేనని చెప్పాను నేను. సో ఇప్పటికి కూడా నేను రెడీ. దానికి కూడా ఇప్పుడు కూడా నేను రెడీ అనమాట. కట్టుబడి ఉన్నాను అనమాట. ఆ మాటకి కూడా మీరు ఎట్లా అంటే అట్లనే. బట్ నేను ఒక మాట చెప్పాను మీకు, ఎందుకంటే 1 నెల ఆగండి అని. 1 నెల ఆగండి అని. 1 నెల ఎందుకు ఆగమన్నాను? ఎప్పుడు కానీ సిస్టమ్ ఒక మాట ఆన్ ద స్పాట్లో ఎప్పుడు చేయలేదు మనకి. ఎప్పుడు కూడా కరెక్ట్ ఒక మాట ఇచ్చి అదే మాట మీద నిలబడడం లాంటివి ఎప్పుడు జరగలేదు. అందుకని 1 మంత్ ఎక్స్ట్రా అవుదాం. సెప్టెంబర్లో దాన్ని మీరు అనుకున్నట్టు చేద్దామని చెప్పాను. ఇప్పుడు కూడా మీరు సార్ మనం ఏదైనా చేద్దాం రాడు, మేము ఇలా చేయాలనుకుంటున్నాం, మనం ఇలా చేద్దామంటే ఓకే, వీఆర్ రెడీ టు సపోర్ట్. ఓకే, సో ఇది సార్. ఎందుకంటే మరి మనకి మీకు నిన్న ఒక విషయం చెప్పాను, ఈ రకంగా మరి బిఎన్బి గురించి కూడా చేంజెస్ రాబోతుందని. సో అలాగే మళ్ళీ ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, సో డోంట్ వర్రీ. ఎస్ కేఎస్ రాజ్ సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? గుడ్ మార్నింగ్. వినాయక బాగున్నా సార్. వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్ సార్. మన కోవైట్ మీటింగ్ సార్, మన కోవైట్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ద సేమ్ సార్. హ్యాపీ సెలబ్రేషన్. సార్ చిన్న విన్నపం. చెప్పండి సార్, మాట్లాడండి సార్. ఏం లేదు, మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా అప్డేట్స్ రాకపోయినా మనం ఏమీ డిసిషన్ తీసుకోవద్దు సార్. కొనసాగిద్దాం. ఎందుకంటే మీకు బాగా తెలుసు, సిస్టమ్ గురించి తెలుసు, నెట్వర్క్స్ తెలుసు, అన్ని తెలుసు. రావచ్చు, రాకపోవచ్చు. ఉన్న నెట్వర్క్స్ లో కన్నా మన బెస్ట్ విత్డ్రాల్స్ ఉన్నాయి. అది పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. బిఎన్బిని ఎస్విజి కింద కానీ పీవీసీ కింద కానీ మార్చి మనం ట్రాన్సాక్షన్ చేసుకునే పరిస్థితులు వస్తే చాలు. అలాగే రేటు పెరగడం అనేది క్రిప్టో ప్రపంచంలో మీరు ఎప్పుడు నిరంతరం చెబుతారు, అది జరగచ్చు, లేట్ గా జరగచ్చు. ఎవరి 4 years కి మారుతూ ఉంటది, అప్ అండ్ డౌన్, మిడిల్. కాబట్టి ఏమొద్దు సార్, వద్దు, మీరు మాట్లాడవద్దు, నెలకొడవద్దు. ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. మన మీటింగ్స్ మాత్రం నిరంతరం జరగాలి. లేదు సార్, ఇప్పుడు మాట్లాడిన మీటింగ్ గురించి కాదు. యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఒక మధ్యలో వచ్చాను నేను. ఇప్పుడు మాట్లాడిన మీటింగ్ గురించి కాదు సార్. వీళ్ళు అంటే మన లీడర్స్ వచ్చే వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఒక మంచి అంటే ఒకసారి చంద్రశేఖర్ సార్ వచ్చేసి ఒక మంచి మ్యాటర్ రాశారనమాట. సో రాస్తే దానికి మనం ఇంకా కూడా ఏమి అంటే ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటాయా చేసి మనందరము మేలు చేద్దాము, లేకపోతే పైకి వెళ్ళేలా చేద్దాము అని అన్నారన్నమాట. దాని గురించి సార్ నేను మాట్లాడింది. మీటింగ్ మనం కంటిన్యూ చేసుకున్నాం సార్. సార్ ఎవరు ఏమన్నా మన నచ్చి తిట్టినా కూడా మన మీద పడుతున్నాయి సార్. వదిలేసేద్దాం, ఏముంది సార్. మనం ఎందుకంటే మనము సార్ మనందరం మన కమ్యూనిటీ గురించి మనం నిలబడాలి సార్. మనందరం ఉండాలి, లేకపోతే ఇంకా దారుణంగా అవుతారు సార్ వీళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళందరూ గద్దలు కదా వచ్చి తనుకుపోయినట్టుగా వాళ్ళని ఇంకొక దాంట్లోకి తీసుకెళ్ళి మనలాగా కూడా చెప్పే వాళ్ళు కూడా ఉండరు సార్. ఇక్కడ అద్దంటారు. అద్దాన్ని ఎవరు అంటారంటే సార్, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీది పెద్ద టీం ఉంది అనుకోండి, మనం వేరే మాట తీసుకోకూడదు కనుక, నీకు నాకు పెద్ద టీం ఉంది అనుకోండి సార్ ఎగ్జాంపుల్. సో మనకు ఒక మంచి సిస్టమ్ దొరికింది సార్, అలా రమ్మంటే అత్తలేరు. ఎందుకంటే కొంతమంది అంటారు సార్, కోవిడ్ మీటింగ్ నడుస్తుంది, అంత మంచి చెప్తున్నారు అని అన్నారు అనుకోండి. మీకేమైతే సార్ అప్పుడు రాజేష్ గారు ఏం మనిషి ఉన్నారో బాబు అంటే మనుషులు అనుకునే చెప్తున్నారు సార్. అంటే కొంతమంది, అంటే మీరంటే కాదు, అట్లా మీ టీం సరిగ్గా నడిచిపోయేసరికి మీకేమవుతుంది అంటే వీడి మీటింగ్ బంద్ చేస్తే మంచిగా ఉంది అనే రకంగా మీకు ఆలోచన పుడుతుంది. అలా పుడుతుంది అనమాట వీళ్ళకి. సో నో ప్రాబ్లం. అందుకని చెప్పేసి మనం ఏమనుకున్నామంటే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకసారి ఓటింగ్ పెట్టాం, గుర్తుందా సార్? ఏది 6 నెలల ముందు, 4 నెలల ముందు, 6 నెలల ముందు సార్. అంటే అది రెండోసారి అనమాట. అప్పుడే టేక్ ఏ డిసిజన్ అనమాట. నేను అప్పుడే అనుకున్నాను అనమాట. సో నో ప్రాబ్లం.
సో మనకు ఎంతమంది వచ్చినా ఎంతమంది రాకపోయినా మనకు అవసరం లేదు, మనం దాన్ని కంటిన్యూ చేసుకుందామని అప్పుడు అనుకున్నాను అనమాట. ఇక అయిపోయింది. ఇక నేను మాట్లాడింది ఇప్పుడు అవును ఏంటంటే సార్, మన వాళ్ళు అవును అంటే మన సార్లు ఇక్కడికి తెలుగు మీటింగ్ వాళ్ళు మనకి వచ్చే వాళ్ళు ఏమన్నారంటే సార్, సార్ కొద్దిగా మనము ఎందుకంటే సిస్టానికి కొంచెం ప్రెషరైజ్ గా చేసినట్టు చేద్దాం సార్, దాన్ని మనము ఒకవేళ 7 నెలలు ఏదో ఇస్తా అన్నాడు కదా, 7 నెలలు ఏదో ఒకటి రావాలి సార్, రాకపోతే మనము కొద్దిగా సిస్టానికి ప్రెషర్ చేసే విధంగా కొన్ని మనము ఏదన్నా మెసేజ్ పరంగానో మెయిల్ పరంగానో ఇలా చేద్దామన్నారు. అంటే నేనేమన్నా అంటే ఈ మాట జరిగింది ఎప్పుడు, జూన్ అవును ఫస్ట్ లో అవును సార్. జూన్ ఫస్ట్ లో జరిగింది, మీరు కూడా అవును విని ఉంటారు. అప్పుడు నేనేమన్నా ఆ అవును టైంలో సార్. ఏమన్నా సార్, సిస్టమ్ మనకి ఎప్పుడు కానీ ఆన్ ద స్పాట్ లో ఏది చేయదు, 1 నెల ఆగిన తర్వాత మీ యొక్క డిసిజన్ ని మనము మెయిల్ చేద్దామా ఏం రాద్దామా అనేది పంపిద్దామని చెప్పాను. అయితే ఓకే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడింది సార్, అంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడమాట. రాకపోతే అంటే నాకేమనిపించింది అంటే, ఇప్పుడు నాకు కొద్దిగంత మనసులో ఒక పాజిటివ్నెస్ నాకు ఏం పెరిగిందంటే, మీలాగానే నేను కూడా నిజంగానే నాకు ఏది అప్డేట్ లేదు అన్నమాట 100% వాస్తవం. బట్ ఈ రోజు నాకు మరి నిన్న ఒక విషయం చెప్పాను, ఈ రోజు కూడా ఒక విషయం చెప్పాను. అది చెప్పేసరికి మీరు చెప్పండి అందరూ సార్. లేనట్టున్నారు సార్. స్టార్టింగ్ లో నేను మళ్ళీ చెప్తాను ఆ ఇప్పుడే విషయాన్ని. వచ్చాను సార్. ఇప్పుడే చెప్తా వచ్చాను. చెప్పండి సార్. ఇప్పుడు వచ్చారా? ఓకే ఓకే. అయితే నిన్న ఒక విషయం చెప్పాను, ఈ రోజు కూడా మనకు తెలిసిన విషయాలు నేను కొద్దిగా షేర్ చేశాను, మళ్ళీ చెప్తాను. ఇది తెలిసేసరికి చెప్పండి సార్. నాకేమనిపించింది అంటే, మళ్ళీ అబ్బా థ్యాంక్ గాడ్, నాకు చాలు ఇది నాకు సరిపోయింది, నేను ఇంకొక 2 సంవత్సరాలుగా ఇందులో నిలబడడానికి నాకు కొన్ని విషయాలు తెలిసి వచ్చాయి. థ్యాంక్ గాడ్ అట్లా అనమాట. అలాంటి విషయాలు తెలుసు అంటే చూడండి సార్, ఇది విశ్వానికి కనెక్ట్ అయ్యిందా, యూనివర్స్ కనెక్ట్ అయిందా మనకు తెలియదు, కానీ మనం ఏమన్నాం సార్ అప్పుడు 6 నెలల్లో ఎప్పుడో మన వాళ్ళు అన్నందుకు నేను ఏమన్నానంటే, మనకి ఆగస్టు ఎండింగ్ లో రావచ్చేమో ఏదైనా అప్డేట్ అన్నాను. అంటే అది అఫీషియల్ గా రాలేదు, బట్ నాకు అప్పటికి కూడా కొన్ని అఫీషియల్ గా నాకు అప్డేట్ లేదు, అన్అఫీషియల్ కూడా అప్డేట్ లేదు. బట్ ఇప్పుడైతే నాకు అప్డేట్ వచ్చిందే, ఎగ్జాంపుల్ నాకు తెలిసిందే. సో నాకు తెలియాలి కదా. ఇప్పుడు నేను సార్ మీ అందరికీ నేను మీటింగ్ చేసి నేను మాట్లాడుతున్నాను అంటే నా దగ్గర 100% లో ఈవెన్ 1% అన్న ఏదో ఉంటది కదా టాలెంట్ దగ్గర. డెఫినెట్ గా. సో అందుకు నేను మొన్నటిదాకా ఆ విధంగా చెప్పాను. బట్ ఈ రోజు నేను చాలా సంతోషంగా మాట్లాడినట్టుగా మీకు కనబడుతుంది. అంటే ఇప్పుడు వచ్చారు, బట్ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకేమో నేను ఈ రోజు ఎందుకో నాకు తెలియదు, నేను స్టార్టింగ్ నుంచి మాట్లాడడం మొదలు పెట్టాను. అంటే ఒక్కొక్కసారి మనకు ఒక సంతోషం అంటే పీవీసీ మెటల్ గురించి మనకు తెలిస్తే, సో దాన్ని మనము ఎక్స్ప్రెషన్ చేయాలన్న ఒక ఆలోచన కలుగుతుంది అనమాట మనలో మంచి ఏర్పడి అట్లా. సో లేట్ అయ్యే మాట వాస్తవమే, కానీ మళ్ళీ నాకు ఈరోజు మళ్ళా ఏం తెలిసిందంటే సార్, మనం భయపడక్కర్లేదు అనేది నాకు తెలిసింది అనమాట. భయమే అక్కర్లేదు. చాలా సంతోషం. సరే సార్, మీరు మాట్లాడారు సార్, నేను మధ్యలో వచ్చాను, మళ్ళీ మీరు ఏమనుకోద్దు. అయ్యో ఏం లేదు సార్, ఏం లేదు. ఎందుకంటే is the best mentors and leaders and explainers and spacers and motivators. ఇది లైక్ చేయాలి, నేర్చుకోవాలి. రాత్రి విన్నాను, జస్ట్ కొద్ది లేట్ అయింది సార్, కేసు ఉంటే వెళ్ళొచ్చినప్పటికి. ఇంకొక విషయం లేనట్టున్నారు, ఇంకొక విషయం కూడా చెప్పాను అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది సార్, కమ్యూనిటీ, ఇప్పుడు కమ్యూనిటీ ఎవరు సార్, మీరు మేము కలిస్తే కమ్యూనిటీ, దాన్ని కమ్యూనిటీ అంటాం కదా సార్. మనందరం కలిసి ఒక కమ్యూనిటీ, మనందరం వచ్చేసి పీవీసీ మీటర్ కమ్యూనిటీ. పీవీసీ మీటర్ కమ్యూనిటీలో ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇక్కడ కొన్ని మీటింగ్లు ఏం చేస్తున్నాయంటే సార్, మన తెలుగు మీటింగ్లో నార్త్ మీటింగ్ల గురించి మాట్లాడుతున్నా, కొన్ని మీటింగ్లు ఏం చేస్తున్నాయంటే సార్, ఒక 2 పాజిటివ్ గా వెళ్తున్నాయి, పర్వాలేదు. బట్ వాళ్ళు ఇంకా 2-3 మీటింగ్లు ఉన్నాయి, మొత్తం నెగిటివిటీ మాట్లాడుతున్నారు సార్, మొత్తం అంటే ఫుల్ఫిల్ గా. మళ్ళీ ఆ నెగిటివిటీ కూడా మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఉన్నాం సార్, ఇక్కడ మనం అడ్మిన్ గా, అది మనం పెద్దవాళ్ళమని కాదు, బట్ ఇక్కడ కొద్దిగా మీటింగ్ అయితే అడ్మిన్ గా మనం మెయింటైన్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ నాలాంటి వారికి కూడా పేరు తీసుకుంటున్నారు. అలా తీసుకుని అక్కడ హిందీ మీటింగ్లో కూడా వాళ్ళ మాట్లాడి వాళ్ళ పేర్లు తీసుకొని, అసలు వీళ్ళకి ఏదో ఉన్నట్టు మనం వీళ్ళని పట్టుకోవాలా అంటే ఎగ్జాంపుల్ గా, అంటే అట్లా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు సార్ మీకు, ఆ రకంగా మాట్లాడుతున్నారు అనమాట. అది కరెక్ట్ కాదు. ఏంటంటే మనం చేయము ఏమంటారు కదా, మనమేమో చేయము, ఏం చేయము, మనం చేసే వాళ్ళనేమో చేయనియము. ఇక్కడ ఈ రకంగా జరుగుతుంది అనమాట. అది ఏదైతే ఈ పాయింట్ ఉందో సార్, సిస్టమ్ వరకు వెళ్ళింది సార్. థాంక్ గాడ్ ఈ పాయింట్ వెళ్ళింది సార్, సిస్టమ్ వరకు కూడా ఈ పాయింట్ వెళ్తే మనకి అక్కడి నుంచి తెలిసింది ఏంటంటే, డోంట్ వర్రీ, బీ హ్యాపీ. మీరు నా దగ్గర 2 లక్షల మెంబర్స్ ఉన్నారు కదా, 2 లక్షల మెంబర్స్ లో సార్ 1,99,999 మంది దీన్ని నెగిటివిటీ చేసినా కూడా నాకేం కాదు.
ఓకే చూడు సార్ ఇక్కడ అంటే ఈ రోజు మార్నింగ్ ఇది బయటకు వచ్చిన విషయం అనమాట. అంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇది మీకు ఎవరు చెప్పారు అవన్నీ అర్థం అనమాట. ఇక్కడ అంటే మీరు అర్థం చేసుకోవాలి అట్లా అట్లా. ఇప్పుడు లేదైతే నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను నా టీం గురించి అయితే నేను అబద్ధం చెప్పుకోవాలి, కానీ మీ గురించి నేను ఎందుకు అబద్ధం చెప్పాలి సార్? మీరేమన్నా నాతో ఏదైనా వేరే సిస్టమ్ లో నా రిఫరా, లేకపోతే నా డౌన్ లైన్సా, లేకపోతే మీ ద్వారా నాకు ఒక రూపాయో చారన్నో వస్తుంది అనుకుంటే నేను మిమ్మల్ని అబద్ధం చెప్పి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఏమంటారు సార్? అది నాకు అవసరం లేదు. సో అంటే నాకు లేనిది ఉన్నది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సో ఇదే అనమాట సార్. అందుకని చెప్పేసి చాలా సంతోషం వేసింది. ఇక మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, ఇక మీరు ఇప్పుడు వచ్చారన్నారు, ఇంకా చాలా మంది కూడా లేట్ గా వచ్చినారు కదా, వాళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నాను సార్. నాకు నిన్న తెలిసిన విషయం వచ్చేసి బిఎన్బికి ఒక 100 రూపాయలు కట్ అయితే, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో 70 రూపాయలు కట్ అవుతాయి, అంటే 30% లెస్ అవుతుంది. అదొకటి. తర్వాత రాబోయే రోజుల్లో 200 నుంచి 500 ఈ మధ్యన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అదొకటి తెలిసింది, థ్యాంక్ గాడ్. ఇక ఈ రోజు విషయం ఏం తెలిసింది అంటే, అందరూ భయపడుతున్నారు అని మాకు తెలిసింది. అంటే భయం అంటే సిస్టమ్ నుంచి కాదు, సిస్టమ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాదు. మీరు భయపడుతున్నారు అంటే సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ రాలేదు. బట్ మీరు భయపడేది కొంతమంది కమ్యూనిటీ మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనే విషయం మనకు తెలిసింది సార్. సార్ ఇది పాయింట్. ఈ రోజు మనకు తెలిసింది ఏంటంటే, అంటే చాలా విషయాలు తెలిసాయి, బట్ ఒక మెయిన్ విషయం మీకు చెప్తున్నాను అనమాట. ఏం తెలిసింది అంటే, మీరు ఎవ్వరు కూడా డోంట్ వర్రీ, బీ హ్యాపీ. బట్ మీరు ఒక కమ్యూనిటీని మేము మీటింగ్ పెట్టమని చెప్పలేదు, సిస్టమ్ చెప్తుందండి సార్. మేము మీటింగ్ మీద చెప్పాము. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ప్రమోట్ చేశారు, బాగానే ఉంది, అది కూడా మేము చెప్పలేము. ఇప్పుడు అదే మీరే మళ్ళీ దాన్ని ఇది సరైనది కాదు అని చెప్తున్నారు, అది కూడా మేము చేయమని చెప్పలేము. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను సార్, నార్త్ సైడ్ లో ఏమైందంటే దగ్గర 10 మీటింగ్లు నడుస్తున్నాయి, 2-3 మీటింగ్లు నడుస్తున్నాయి. ఇంకొక 7 మీటింగ్లు ఏమైనాయి అంటే అందులో కూడా మళ్ళీ 2-3 మీటింగ్లు నడుస్తున్నాయి. బట్ పీవీసీని టార్గెట్ చేసుకున్నారు వాళ్ళు, రాంగ్ అని చెప్పడానికి, ప్రూవ్ ఇట్ రాంగ్ అని చెప్పడానికి అట్లా. అందుకని చెప్పేసి సిస్టమ్స్ వచ్చిన మనకు అంటే కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే, మేము ప్రమోట్ చేయమని కూడా మీటింగ్ పెట్టమని చెప్పలేదు. తర్వాత మిమ్మల్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి కూడా చెప్పలేము మేము. బట్ మీరే కమ్యూనిటీని ఖరాబ్ చేస్తుంది, అది మీరు అలా చేసుకోకండి. కానీ ఎవరైనా ఉన్న వారికి అయితే మీరు భయపడాల్సిన పని లేదు. ఓకే. సో నన్ను ఎవరు కూడా మనము ఇదిగా మాట్లాడుకుంటే బాగోదు, కానీ నన్ను ఎవరు ఏం చేయరు అనే విషయాన్ని కూడా చెప్పింది సిస్టమ్. చాలా థ్యాంక్స్ అండి. ఇది సార్. సో అందుకని రైట్ సార్, అట్లా అందుకని ఇది సార్. సో మనము ఇలాంటి విషయాలు తెలిసేసరికి మనం ఏం చేస్తామంటే సార్, దీన్ని చూడండి సార్, మనం అప్పుడప్పుడు ఏం చేస్తాం సార్, ఇగో సార్ పీవీసీ మనం ఈ విధంగా ఇక్కడ 2 లక్షలు పెట్టి కొనుక్కుంటే, అప్పుడప్పుడు మీరు కూడా వినే ఉంటారు, చూసుకుంటే ఈ విధంగా పెట్టుకుంటే డబ్బులు వస్తున్నాయి అంటే దాని అర్థము సిస్టమ్ ని ప్రమోట్ చేసినట్టుగా ఎవరు కానీ రాంగ్ వేలో తీసుకోవద్దు, లేకపోతేనేమో మిమ్మల్ని డబ్బులు తీసుకొచ్చి పెట్టండి అని చెప్తున్నట్టు కాదు. అవునా సార్? ఏమంటారు సార్? ఇది మనము ఈ రకంగా ఉంటే ఈ రకంగా ఉంటది అనేది చెబుతున్నాం మనం ఇక్కడ. మరి మీటింగ్ పెట్టుకుని ఏం మాట్లాడాలి సార్? అందుకు దీన్ని మనము ఇక్కడ కొన్ని విషయాల్ని తెలియజేస్తున్నాము. ఫాలో చేయాలన్నా అద్దా, ఇది మనీతో కూడుకున్న పని కనుక, జేబు మీది కనుక, చేతులు మీవి, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నాం. కానీ దీన్ని ఒకరిద్దరు మాత్రమే నెగిటివ్ కూడా తీసుకోవద్దు సార్. అట్లా మేము ఇప్పటికీ చెప్తున్నాను, ఎవరు కూడా, మేము ఎన్నోసార్లు చెప్పాను సార్, సిస్టమ్ నా సుట్టం కాదు, మీరు ఎంతో సిస్టానికి నాకు అంతే, ఆర్ మీకెంతో సిస్టమ్ నాకు అంతే. అయితే ఇక్కడ కొంతమంది ఏమైతుందంటే, ఇక్కడ సార్ మనం చెప్పినప్పుడు కొంతమంది చేసుకుని ఉన్నట్టున్నారు. మీరు చెబితేనే చేసుకున్నానంటే దానికి నా దగ్గర సమాధానం ఉంటుందా సార్? మరి అది సార్ మీ మీద నేను కత్తి పెట్టి చేయాల్సిందే కాదు కదా. అట్లాంటే నా దగ్గర 301 వ్యాలెట్ ఉంది. ఎన్నోసార్లు ఈ మధ్య నేను షేరింగ్ బంద్ చేశాను, కానీ 301 వ్యాలెట్లలో నేను దగ్గర 10-12 వ్యాలెట్లు మీకు చూపించాను నేను. మరి సో విషయం ఏంటంటే సార్, ఎవరిని కూడా నా ఉద్దేశం ఎవరిని కూడా నేను ముంచడం అంటే ఏంటి అర్థమవుతుంది సార్? ఫైనాన్స్ పరంగా నేను ఎవరిని కూడా లాస్ చేయడానికి మనం లేం సార్.
అలా చేస్తే కొన్ని ఉంటాయి సార్, ఎథిక్స్ ఉంటాయి మనకి. ఆ ఎథిక్స్ అది రేపు కొన్నిసార్లు మనం ఊకే అందరికి తప్పు చెప్పుకుంటూ పోతే అది ఏమైతే అంటే అది మనకే తగులుతుంది. సో ఈ ఎథిక్స్ మన దగ్గర ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఎందుకు సార్ ఇంకొకరికి మనము వాళ్ళని చెడిపోయేలా లేదా వాళ్ళు ఆర్థిక పరంగా వాళ్ళు లాస్ అయ్యే విధంగా మనం ఎందుకు చెబుతాం సార్? ఎవరు కానీ దయచేసి తప్పుగా తీసుకోకండి సార్. ఓకే, అందుకని చెప్పేసి ఈ మీటింగ్ సందర్భంగా చెప్తున్నా, ఇప్పటికి కూడా సార్, ఇప్పటికి కూడా ఎవరికి కూడా మేము రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు మీరు మీ యొక్క విధి విధానాలు తప్పుగా పోయే విధంగా లేదా మీరు ఆర్థిక పరంగా లాస్ అయ్యే విధంగా ఎప్పుడు కానీ మేము ప్రయత్నం చేయలేదు, జరగదు కూడా. సో అందుకని ఇక్కడ అది జరగలేదు ఒకటి. ఎస్, ఇక్కడ నేను కొన్నిసార్లు మరి మీలాంటి వాళ్ళే సార్, పెద్దవాళ్ళు, కొంతమంది చిన్నవాళ్ళే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, కొద్దిగా నెగిటివిటీ అని అన్నమాట వాస్తవమే. ఆ నెగిటివిటీ నేను ఎందుకు అంటాను అంటే, అవును పీవీసీ మెటల్లో మైనస్ పాయింట్లు ఉన్నాయి, నేను లేవని నేను అనట్లేదు. బట్ వాటిని ఎక్కువ సార్లు ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తే, ఆ మాటలని ఎక్కువ సార్లు చెప్పాలని చూస్తే నేను మాత్రం ఆపిన మాట మాత్రం వాస్తవం 100% సార్. నేను ఆపిన మాట మాత్రం వాస్తవం. ఓకే, అంటే ఎందుకో మరి తెలీదు, సిస్టమ్ మీద ఆ రకంగా మనం అటాచ్ అయ్యాము. తో దీని గురించి తప్పుగా వినాలన్న ఒక ఆలోచన కలుగుతుంది. తప్పు కాదు, మరి మళ్ళీ ఉన్నాయి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేది కూడా తప్పు మాట్లాడలేదు. కేసరా సార్ మైక్ అన్మ్యూట్ తీసుకోండి. మీరు ఉన్న విషయాలే మాట్లాడుతున్నారు, ఉన్న విషయాలే, తప్పు కూడా కాదు. ఈ విషయాన్ని తప్పు కూడా అన్నాను. అవును రేటు పెరుగుతలేదు, కరెక్టే. అవును యుద్ధాలు ఇవ్వట్లేదు సరిగ్గా, కరెక్టే. ఇది ఇస్తా అన్నాడు, అది ఇస్తా అన్నాడు, సిస్టమ్ మాట మీద నిలబడలేదు, అది ఇవన్నీ కరెక్టే విషయాలు. బట్ వీటిని మనము కంటిన్యూస్ గా మనం మాట్లాడుకుంటూ పోతే ఇంక మనము మరి మీటింగ్ ఎందుకు సార్? మీటింగ్ ఆల్రెడీ పబ్లిక్ నువ్వు మనం చెప్పకుండా వాళ్ళు పక్కకు తప్పుకుంటున్నారు. చాలా మంది దీన్ని పట్టించుకోవట్లేదు, ఆల్రెడీ నెగిటివిటీ మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇక మనం మీటింగ్ పెట్టి చెప్పుకోవాల్సిన పని ఏముంది సార్? అలా మన నెగిటివిటీ ఏది ఉన్న విషయాలు, తప్పుడు విషయాలు మాట్లాడుకోవాల్సిన పని ఏముంది? అంతే అంతే. దానికి మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు ఇందాక ఏమన్నా సార్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? అవును, మీటింగ్ పెట్టి ఇది సరైనది కాదు అని చెప్తే ఇక మళ్ళీ మీటింగ్ ఎందుకు మనకి? సో అది ఎప్పుడు సిచ్యువేషన్, ఎప్పుడు ఒకసారి సందర్భం వస్తుంది, 1 month లో ఒక్కసారి 2 సార్లు వస్తుంది. ఓకే, మన యొక్క మాటను మనం కక్కుకుందాం, ఓకే, నో ప్రాబ్లం, దానికి నేను కాదన్ను. బట్ నేను అదే విధంగా నేను చెప్తాను అంటే మాత్రం నేను ఆపిన మాట వాస్తవం. ఇది ఒక్కటి మాత్రం నేను ఆపెట్టాను. మా పబ్లిక్ మాట్లాడదంటే ఒప్పుకోలేదు, అది ఒక్కటి మాత్రం ఆపాలి. మరి సార్ గురుగారు ప్రతిసారి నెగిటివ్ మాట్లాడినప్పుడు డెఫినెట్ గా అడ్మిన్ ఎవరైతే బాధ్యత వహించి చేస్తున్నారో ఆపాలి సార్. నేను ఆపాను కొన్నిసార్లు సార్. నేను ఇక్కడ అడ్మిన్ ఇచ్చిన వాళ్ళకి కూడా పర్సనల్ గా నేను కొన్ని ఎందుకంటే అనివార్య కారణం అంటే నేను జాబ్ పరంగా కావచ్చు, కొన్నిసార్లు వేరే పరంగా బిజీగా ఉంటాను. సో ఎవరైనా కూడా ఎక్కువసేపు నెగిటివిటీ మాట్లాడితే వాళ్ళకి నేను మ్యూట్ చేసే దాన్ని కూడా నేర్పడం జరిగింది. ఇట్స్ రియల్. ఎందుకంటే అడ్మిన్ అనే వ్యక్తి ఎందుకు అంటే కొన్నిసార్లు కొన్ని సమయాల్లో ఆపాల్సిన విషయాల్ని ఆపాలి అంతే. అందుకు గాని మేము ఆపడం జరుగుతుంది. ఎస్, దీన్ని మీరు సార్ ఇలా ఆపినందుకు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సార్, మీరే 4 రోజులు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు, ఆ టైంలో మిమ్మల్ని ఆపేశాను. సో మీకేమనిపిస్తుంది అంటే అరే ఈ మనిషి దగ్గర 3 సంవత్సరాల నుంచి అంటే 5-6 సంవత్సరాల మీటింగ్ చేస్తున్నాడు, కరెక్టే. బట్ కొన్నిసార్లు ఎప్పుడు కూడా తను మాట్లాడిందే మేము వినాలనా? ఎగ్జాంపుల్ సార్, అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అట్లా, నేను కాదని నేను అనట్లేదు. సో నేను మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ చేస్తాడు అని మీకు అనిపించవచ్చు, బట్ దానికి ఖచ్చితమైన రీజన్స్ ఉంటుంది సార్, అంతేగాని బట్ ఇక్కడ కేసీఆర్ సార్ ఎందుకు రావాలా, ఎందుకు మాట్లాడాలా అనేది కాదు సార్. ఇట్స్ రియల్ అట్లా. సో అందుకు గాను నేను అడ్మిన్ కూడా ఇట్లాంటి విషయాలను చెప్పడం జరిగింది. మిమ్మల్ని అడ్మిన్ గా మీకు ఎందుకు వస్తున్నాను, మీకు రైట్స్ ఉన్నవి, ఇక్కడ క్లోజ్ చేయండి. కాకపోతే మీకు పేరు చెప్పుకోవడం ఇష్టం అయితే నా పేరు చెప్పేసి కలస్, నో ప్రాబ్లం. ఎట్లాగూ సార్ నన్ను మంచోళ్ళు అనుకుంటారు, చెడు అనుకుంటారు. చెడు అన్న వాళ్ళని నన్ను మంచోళ్ళు అనుకోండి సార్ అంటే వాళ్ళు అనుకోరు, మంచోళ్ళు అనుకునే వాళ్ళని సార్ నన్ను చెడు అనుకోండి సార్ అంటే అలా అనుకోరు, అట్లా అనుకోరు, ఇట్లా అనుకోరు, వాళ్ళదే వీళ్ళే. ఏమంటారు సార్? అవును సార్, అవును. లేదు సార్, అందుకని చెప్పి గురుగారు 1 minute. ఎందుకంటే అడ్మిన్స్ అనేవారు
శృతిమిస్తున్నప్పుడు ఆపేశాక వాడు నెగిటివ్ అనుకున్నా, నన్ను ఆపేసినా నెగిటివ్ అనుకున్నా పర్లేదు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇది క్లియర్. ఎస్ ఆపి ఎందుకు ఆపాను, ఇందుకు కారణం ఇది అని అడ్మిన్ చెప్పొచ్చండి. ఎస్ ఎస్ సార్. ఇక్కడ అదే అన్నమాట సార్. అందుకనే ఇప్పుడు అందుకే మీకు ఇప్పుడు ఈ రోజుగా నేను పూర్తిగా చెప్పడం జరిగింది అనమాట. బట్ దీన్ని నేను ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు, ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి మాటలు అది కూడా ఎందుకంటే ఒక సంతోషకరమైన మాటలు అంటే నాకు తెలిసింది కనుక సో ఈ విధంగా నేను రివీల్ చేయడము లేకపోతే మీతో ఈ విధంగా పంచుకోవడం జరిగింది అనమాట. నేను కూడా డల్గానే ఉన్నాను సార్ చెప్పాలంటే. గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి నేను కూడా 3 నెలలు 4 నెలలు కాదు సార్, 6 నెలల నుంచి డల్గా ఉన్నాను. ఎందుకంటే వితౌట్ ఇన్ఫార్మ్ నాకే తెలియదు అని చెప్పాను. ఇట్స్ రియల్గా నిజంగానే నాకు లేకుండే. బట్ ఈ రోజు నిన్నటి నుంచి నేను సంతోషంగా ఉండడం జరిగింది అబౌట్ పీవీసీ మెటా. పర్సనల్ గా సార్ పీవీసీ మెటా గురించి అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ శుభ మన కేసీఆర్ సార్ మాట్లాడారు. ఇక మాట్లాడండి సార్, మీరందరూ కూడా ఏదైనా మాట్లాడంటే మాట్లాడచ్చు, నేనున్నాను. ఇంకా మనకు 25 minutes టైం ఉంది, మనం షేర్ చేసుకుందాం మాటలు. మాట్లాడండి, ఎవరికైనా ఏదైనా మరి ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా అర్థం కాదు అని ఉంటే కూడా మాట్లాడచ్చు సార్. ఇప్పటిదాకా మీరు ఏం మాట్లాడరు, మరి మధ్య వాళ్ళకి కొంచెం అర్థం కాదు కదా, అర్థం కాని వాళ్ళు కూడా మాట్లాడచ్చు. సో సార్ కూడా లేట్ వచ్చారన్నారు కనుక నేను ఈ విషయాలన్నీ స్టార్టింగ్ నుంచి షేర్ చేసుకున్నాను. బట్ సార్ లేట్ వచ్చారని చెప్పేసి మరొకసారి చెప్పాను. అట్లా అందుకే అంటాను సార్, మీటింగ్కి స్టార్టింగ్ నుంచి రండి అలాగని చెప్పేసి మీ అందరూ కూడా. మరి నేను ఇది చెప్పలేదు సార్, ఇది రేట్ ఇప్పుడే పెరిగిపోతుంది త్వరలో అని చెప్పలేదు. నేను చెప్పింది ఇప్పటిదాకా ఏంటంటే సిస్టమ్ గురించి కొంచెం తెలిసింది సార్. మరి అది అఫీషియల్గా మరి మీరు ఎట్లా చెప్తున్నారని ఎవరైనా అడిగితే దానికి నేను మరి సార్ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పలేను. కానీ సో అన్అఫీషియల్గానే తెలిసింది. బట్ నాకు అదే గొప్ప, నాకు పర్సనల్గా చూస్తే నాకు అదే గొప్ప. ఎందుకంటే ఇప్పటివరకు కూడా నేను చెప్పినవి కూడా అఫీషియల్గా ఏవి రాలేవు. అదే ఇన్ని సంవత్సరాల్లో కూడా కొన్ని మాత్రమే అఫీషియల్గా వచ్చాయి. ఆ అఫీషియల్గా వచ్చిందని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు అఫీషియల్ అయితే అఫీషియల్ అంటే అర్థం ఏంటి సార్, నోటీస్ బోర్డు ఉంది, నోటీస్ బోర్డు అయితే మీరే చూసుకుంటారు. అది నేను చెప్పాల్సిన పని లేదు. చెప్పాలంటే అందరికి కనబడుతుంది కదా సార్, అందుకని అందరికి అన్ని వ్యాలిటీ ఉన్నాయి. ఎస్ సార్, వెల్కమ్ సార్. చెప్పండి సార్. అయితే సార్ ఇప్పుడు మనకు బిఎన్బి అని మన పివిసి మెటా పెరిగేటి ఇప్పుడు ఈ మధ్యలో పెరుగుతుందా, కొంచెం టైం పడుతుందా సార్? పీవీసీ మెటా వాల్యూ గురించి అయితే ఇప్పటిదాకా మాట అది కాదు సార్, 200 500 ఇస్తాను. అదే సార్, మన సిస్టమ్ లో ఏంటంటే సార్ ఏమంటారు కదా, కుక్కలు మరిగిన తర్వాత ఏమంటారు కదా సార్, ఉంది ఒక సామెత ఉంది, ఏదో దొంగలు పడ్డాక కుక్కలు ఏమంటారు కదా, ఉంది కదా సామెత. చెప్పండి అది ఏంటి సార్, అది పూర్తి నాకు మర్చిపోయాను. ఇప్పుడు 100 పీవీసీ మెటాలు సార్ నాకు మీ మాట నాకు అర్థమైంది. నేను ఒక సామెత చెప్పడానికి ప్రయత్నం చేశాను, అది మీకు ఏమర్థమైంది? మీరన్నది నాకు అర్థమైంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినాయని. అట్లా ఏంటంటే సార్, ఈ రోజు మనకు కొద్దిగా ఆ విషయం తెలిసింది కదా, అంటే మన సిస్టమ్ దగ్గర చెప్పండి ఇది కూడా నెగిటివ్ అవుతుంది. 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు సార్. ఇప్పుడు సార్ అన్నట్టుగా 6 నెలలు కూడా పట్టచ్చు. అంటే ఇప్పుడు అది కూడా ఎందుకు చెప్తున్నాను చెప్పండి సార్, ఇప్పుడు అలా జరిగినాయి కదా సార్. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని 6 నెలల తర్వాత కూడా దాన్ని సక్సెస్ చేసిన చెప్పినాక 6 నెలలకి కొన్ని అప్డేట్ ఇవ్వడం జరిగింది. అందుకు చెప్తున్నా సార్ ఇట్లా. అంటే మీకు చెప్పేది ఏంటంటే డైరెక్ట్ గా మీకు చెప్పాలంటే మీరు పెద్దవారు ఆల్రెడీ మీరు అర్థం చేసుకుంటారని నేను అట్లా అన్నాను. కానీ చెప్పాలంటే సార్ టైం చెప్పలేమని దాని అర్థం సార్. 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, లేదా లాస్ట్ 6 నెలలు కూడా పట్టచ్చు. అట్లా అంటే దీనికి అర్థం ఏంటంటే సార్, మరి దానికి నువ్వు ఎందుకు చెప్తున్నావు చెప్పి ఇంకా వేరే వాళ్ళకి అనిపిస్తుంది సార్. అది సార్ మీరు అడిగినందుకు చెప్తాను తప్ప, లేకపోతే మాకు ఇట్లా సిస్టమ్ చెప్పలేదు. నేను సిస్టమ్ ఇవాళ అప్డేట్ ఇస్తాను, ఆ తర్వాత 6 నెలల దాకా నేను దాన్ని అప్లై చేయని చెప్పలేదు. బట్ జరిగిన దాన్ని బట్టి మనం చెప్తున్నాం అంతే సార్. ఓకే సార్. ఎస్ వెంకటేష్ సార్, స్టార్టింగ్ నుంచి లేనట్టున్నారు మీరు ఈరోజు. సార్ ఉన్నాను సార్, ఇందాక నుంచి మీరు మాట్లాడేటప్పుడు ఉన్నా ఆల్రెడీ. నేను ఉన్నారా? ఓకే ఉన్నా. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ వినాయక చవితి సార్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు, మన టీం మెంబర్స్ అందరికి కూడా. ఈ రోజు మరి మనకు నిజంగానే వినాయక చవితి పరంగా అనుకోవచ్చు. సో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా సార్, గుర్తుందా ఒక మాట, మన లీడర్స్ ఇక్కడ 3 నెలల ముందు ఏమో ఒకసారి సార్ మనకు ఏమైనా రాకపోతే మనం కొద్దిగా మెసేజ్ చేద్దాం. ఎందుకంటే చంద్రశేఖర్ సార్ ఒకటి మంచి ఒక మ్యాటర్ అంటే సిస్టానికి కొద్దిగా
మనము ఏదైనా మెసేజ్ చేయాలన్నా తయారు చేశారు అప్పట్లో, గుర్తుందా సార్? గుర్తుంటే నేను చెప్పాను సార్, మనము ఆగస్టు లాస్ట్ వరకు ఏమైనా రాకపోతే మనం నిర్ణయం తీసుకుందాం అన్నాం, గుర్తుందా సార్? సార్ అవును సార్, చెప్పారు అంతకుముందు మీరు. ఆగస్టు లాస్ట్ అవును వరకు ఏమైనా రాకపోయారో మనం చూద్దాం, ఏమైనా చూద్దాం అన్నాం. మెసేజ్ మెయిల్ పెట్టుకోవడం రెడీ అని చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. అవునవును, ఇప్పటికి నేను రెడీ, మీ అందరితో పాటు నేను ఉన్నాను. బట్ ఏంటంటే, అవును సార్. సో ఇప్పటిదాకా చెప్పాను కదా, నాకు కొద్దిగా అంటే థ్యాంక్ గాడ్ ఈ ఈ యొక్క విషయాలు ఇన్ని రోజులు నేను చెప్పుకుంటూ వచ్చాను కదా సార్, నాకు అప్డేట్ లేదు అని చెప్పేసి. సో ఈ రోజు మనకు తెలిసింది ఏంటంటే కొద్దిగా, సో ఇలా అవును నేను చెప్పారు కదా. మీరు సిస్టమ్ నుంచి వచ్చిన అంటే మనకు కొద్దిగా అనఫిషియల్ గా తెలిసింది ఏంటంటే, కమ్యూనిటీయే మీరే మరి ఒకప్పుడు మంచిగా ఉందని చెప్పారు, మీరే ప్రమోట్ చేశారు. ఇప్పుడేమో దాన్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. సో దీనివల్ల సిస్టానికి ఏమవ్వదు, ఏమి ప్రాబ్లం జరగదు దీనివల్ల. మీరు మంచిది అని చెప్పినా కూడా సిస్టానికి మీ వల్ల బగ్గ మంచి జరుగుతా అంటే అట్లా జరగదు. మరి మీరు అంత నెగిటివిటీ అంటే తప్పుడు మాటలు మాట్లాడితే, మీరు ప్రచారం చేస్తే కూడా సిస్టమ్ కు ఏం అవ్వదు. సో డోంట్ వర్రీ, మీరు సిస్టాన్ని నమ్ముకొని ఉంటే మీకే ఎప్పుడు కానీ బాగానే ఉంటది అనే విషయాలు మనకు తెలిసింది సార్. అవునవును సార్. సో ఈరోజు మరి నిజంగా గణపతి పండుగ మరి స్టార్ట్ అయింది అంటే హిందువులందరికీ కూడా, ఎందుకంటే ఫస్ట్ వినాయక చవితితో స్టార్ట్ అవుతుంది. సో అలా అందరూ ఉంటారు కనుక ఇక్కడ అలా చెప్పడం కూడా సబబు కాదు, కానీ ఓకే, ఎందుకంటే మాట వచ్చేసింది మరి నోట్లోకి వెళ్ళి. సో ఏం కాదు సార్, ఈరోజు మరి పండగ పూర్వంగా మనకు మంచి ఒక విషయం తెలిసిందని నేను అనుకుంటున్నాను, నాకు అనిపించింది. అవును సార్, ఒక మంచి విషయమే తెలిసింది. అంటే మీరు మంచి చెప్పినంత మాత్రాన సిస్టానికి ఏమి బెనిఫిట్ ఏమి వచ్చేది. ఒకవేళ మీరు చెడుగా ఏమైనా స్ప్రెడ్ చేసినా కానీ సిస్టమ్ కు పోయేదేం లేదు. సిస్టమ్ ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ చెప్పేసారు. అందుకని చెప్పేసి సిస్టమ్ నుంచి వెళ్ళి మనకు తెలిసిన విషయం ఏంటంటే, డోంట్ వరీ, బీ హ్యాపీ. నాకు ఎవరు కూడా నన్ను సంథింగ్ అని కూడా చేసినా కూడా నాకేం కాదు అనేది. బట్ అలా చేయడంలో ఏమవుతుందంటే సార్, సిస్టమ్కి ఏం కాదు కానీ కమ్యూనిటీ మరి ప్రాబ్లం జరుగుతుంది అని అట్లా. సో వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్. అందరికి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. రాజేష్ సార్ అందరికి బూస్టప్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఎనర్జెటిక్ వర్డ్స్ చెప్పారు మీరు, రియల్లీ థ్యాంక్స్ టు ఎవరో వ్యక్తి, అనఫిషియల్ వ్యక్తి అన్నది ఖచ్చితంగా అనఫిషియల్ అయితే అయిండదు, ఎందుకంటే సిస్టమ్ నుంచి దానికి ఇన్ఫర్మేషన్ లేకుండా తను కూడా బయట రివీల్ చేసే అవకాశమే లేదు. సో ఆ వ్యక్తి ద్వారా మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలవడం, మాతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విషయం కూడా మొన్న కూడా నేను రీసెంట్ గానే చెప్పాను సార్, ఎందుకంటే పీవీసీ మీద రాక్ సాలిడ్ గా ఉంటుంది, మీరు మొత్తం అమ్మేసుకున్నా నేను భయపడదు సిస్టమ్, మీరు అమ్మేసుకోండి అని కూడా చెప్పాను నేను. సిస్టమ్ అయితే రాక్ సాలిడ్ గా ఉంటుంది. ఇవాళ కాకపోయినా కూడా నేను అదే చెప్పేది, ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటామో థింగ్స్ కూడా పాజిటివ్ గా జరుగుతాయి. ఇవాళ లేట్ అయినా రేపు జరుగుతాయి, రేపు కాకపోయినా ఎల్లుండైనా జరిగేటువంటి అవకాశం. బికాస్ ఆఫ్ పాజిటివ్నెస్, పాజిటివ్ థింకింగ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ అది. సో ప్రతి ఒక్కరు గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పీవీసీ మెటా గురించి మీరు పాజిటివ్ గానే ఆలోచించండి. ఖచ్చితంగా ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ పీవీసీ మెటా ద్వారానే మనకు వస్తుంది, ఇవాళ కాకపోయినా రేపు వస్తుంది. సో మనం చేయాల్సింది హోల్డింగ్, ఏదైతే చెయ్యాలో సిస్టమ్ ఏది చెప్పిందో చేసుకుంటే లేట్ అయినా కూడా. వాయిస్ ఓకేనా? ఓకే సార్. లేట్ అయినా కూడా మనం డెఫినెట్ గా బెనిఫిట్స్ అయితే, రిటర్న్స్ అయితే బెనిఫిట్ గా అయితే మంచిగా అయితే తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, కాల్ వస్తుంది మళ్ళీ మాట. థ్యాంక్ యూ సార్, 100% సార్. అందుకే నేను దాని మీదనే ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇంకోటి ఏం లేదు, ఖచ్చితంగా మనము పాజిటివ్ గా థింక్ చేయాలని ఆలోచన అనమాట. సార్ వెల్కమ్ సార్. మనది ఇప్పుడు క్రౌడ్పతి పీవీసీ మెటాది అది గ్రూప్ ఉంది చూసారా? అవును సార్. అందులో కొంతమంది జాయిన్ అవుతుంటే దానికి ఏమొస్తుందంటే రిమూవ్ అని చెప్పేసి వస్తుందండి సార్. అంటే దానికి ఏంటి సార్ ప్రాబ్లం? అంటే జాయిన్ అవుతుంటే ఆల్రెడీ రిమూవ్డ్ అడ్మిన్ అని చెప్పేసి వస్తుందండి సార్. అంటే నేను ఏం సజెషన్ ఇచ్చానంటే, సార్ మీరు ఆల్రెడీ అంతకుముందు యాడ్ అయి ఉన్నారు, మీరు ఒకవేళ అందులో ఏమన్నా కొద్దిగా రాంగ్ గా ఏమన్నా మెసేజ్ ఏమన్నా టైప్ చేసి ఉంటే అడ్మిన్స్ ఎవరైనా రిమూవ్ చేసి ఉంటారో, అందుకని మీకు ఇప్పుడు యాడ్ అవ్వడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్పాను
సరే అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయండి అంటే నేను మీకు పర్సనల్ గా సజెషన్ ఇస్తాను. అది ఇది ఇప్పుడు ఇక్కడ చెప్పరాదు. ఇది మన మీరు అనేది వాట్సాప్ గురించి వాట్సాప్ క్రోర్పతి దాని అవును గురించి సార్ కదా సార్? అవును నేను సార్ మీకు మీరు అలాంటి వాళ్ళకి ఏం చేయండి అంటే ఈ దీంట్లో దాచిపరికం ఏం లేదు, చూడండి సార్ ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది. అలాంటి దాని అర్థం ఏంటంటే మీరు కరెక్టే చెప్పారు వాళ్ళకి. ఏమంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ మీరు వెంకటేశ్వర మీరే ఉన్నారు, నేనే ఉన్నాను, లేకపోతే అయ్యో నన్నే ఊకే నేను తప్పుడుగా మాట్లాడుతున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక్కసారి తీసేస్తావు నన్ను, ఓకే నేను మళ్ళీసారి కూడా రావచ్చు అంటే అల్లో చేస్తుంది. ఏది పీవీసీ మెట అది వాట్సాప్ గ్రూప్ నేను అల్లో చేస్తుంది. అయితే నిన్ను రిమూవ్ చేసేటప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, లేదా నన్ను నువ్వు రిమూవ్ చేసిన నువ్వు రిమూవ్ చేసిన ఫస్ట్ సారి అయితే మనం సీదా రిమూవ్ చేస్తాం. కానీ కానీ రెండోసారి అయితే ఏం చేస్తాం సార్? అక్కడ కారణం అవుతుంది. సార్ దేన్నైనా బ్లాక్ కాదు అది, బ్లాక్ అనుకోవచ్చు. అక్కడ కారణం అడుగుతుంది. కారణం అంటే ఎందుకంటే ఈ యొక్క వ్యక్తిని నువ్వు ఇంత ముందు కూడా నువ్వు రిమూవ్ చేస్తావు, అది అక్కడ అంత క్లియర్ గా చెప్పదు. కానీ రెండోసారి రిమూవ్ చేస్తున్నప్పుడు కొన్ని కారణాలు వస్తాయి. అక్కడ ఏం తప్పు చేస్తున్నాడు ఇతను అని అడుగుతుంది. అడిగినప్పుడు ఈయన సంథింగ్ స్పామ్ లేకపోతే అంటే అతను సస్పిషియస్ సంథింగ్ ఏదో ఇందులో మెసేజ్ చేస్తున్నాడు అని అర్థం అవుతుంది దానికి. అందుకని చెప్పి అది ఫిక్స్ అవుతుంది మైండ్ లో. ఆ రోబో అనేది ఫిక్స్ అవుతుంది, ఫిక్స్ చేసుకుంటుంది. అంటే ఇతను మళ్ళా ఒకవేళ ఇతను ఎంట్రీ అవుతానంటే ఎంట్రీ ఇవ్వదు. అక్కడ మనం ఎప్పుడైతే మనం అది మళ్ళీ రిమూవ్ చేస్తామో, వాట్సాప్ లో రిమూవ్ చేస్తామో, అప్పుడు మళ్ళీ యాడ్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. సో అట్లా అనమాట. అందుకని చెప్పేసి ఏంటంటే ఎవరైనా కూడా ఒక్కసారి రిమూవ్ చేసినప్పుడు అది మామూలుగా తీసేస్తాడు. ఆ సిస్టమ్ కూడా అడగదు. అది ఏది వాట్సాప్ కూడా అడగదు. సిస్టమ్ అన్ని ఇక్కడ దేన్ని యూజ్ చేస్తున్నట్టే వాట్సాప్ ని. ఆ వాట్సాప్ కూడా నేను అడగదు, కానీ కొన్నిసార్లు అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఏమవుతుందంటే సార్, వాట్సాప్ కూడా లీగాలిటీ అయిపోయింది. నువ్వేమైనా తప్పు చేస్తే మనం అనుకుంటున్నాం సార్. ఇక్కడ ఇప్పుడు సపోజ్ మీరు మంచి వ్యక్తి కాదని మనం రాస్తున్నాం, నువ్వు ఏ భాషలో రాసినా కూడా సార్ ఆ సిస్టమ్ యొక్క భాషకి తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇది రికార్డ్ అవుతుంది. అంటే అంటే నువ్వు తప్పుడుగా ఇప్పుడు సపోజ్ ఏమంటాం కదా, దేశ ఉల్లంఘన అవి ఉంటాయి కదా సార్, అంటే వాళ్ళ యొక్క లీగాలిటీ ఏదైనా అలాంటివి చేసినప్పుడు పట్టుకోవడానికి ఇలాంటిది చేసింది అనమాట. అది మనకు వర్తించదు. మనం ఏమి పెద్ద ఇక్కడ ఏది మనం ఏమంటుందని అంత పెద్ద వెళ్తలేదు కానీ, బట్ ఇక్కడ అన్ని కూడా ఇలా అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయండి అంటే, చూడండి సార్ ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే కనబడట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది సార్, ఇక్కడ యాడ్ మెంబర్స్ కింద ఏముంది, ఇన్వైట్ వయా లింక్ ఆర్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా సార్. అవును సార్. ఇది పంపించండి. ఇది కాపీ చేసి ఇది పంపించిన సేమ్ అలాగే వస్తుంది. వచ్చిందా సార్? అట్లా వచ్చిందా? సేమ్ అలాగే వస్తుంది. అంటే మనం మెయిన్ అక్కడ వాట్సాప్ లో రిమూవ్ చేసాం కదా సార్, మళ్ళీ అందులో ఒక పని చేయండి. అయితే మళ్ళీ ఇంకొక ఆప్షన్ చూసుకోండి. అతని పేరు మీలో సేవ్ చేసిందా పేరుతో సహా? లేదు సార్, నా దాంట్లో లేదు. ఒక పని చేయండి, మీరు ఆ సార్ పేరు సేవ్ చేసుకొని కరెక్ట్ గా పేరు రాసుకున్న తర్వాత వెంటనే కాకుండా కొన్ని గంటల తర్వాత మీరు యాడ్ చేయండి. అవుద్ది. ఓకే సార్, ఓకే, ట్రై చేస్తాను. అవుతుంది, అది అవుతుందిలే. పేరు మాత్రం ఖచ్చితంగా రాసుకోండి సార్. అంటే అన్నోన్ పర్సన్ అంటే మీరు పేరు రాసుకోలేదు అంటే అర్థం ఏంటంటే సార్, అన్నోన్ పర్సన్. నేను అందుకే పబ్లిక్ ఏం చెప్తాను సార్, ఇప్పుడు నేను ఎన్నోసార్లు మీరు చెప్పంగా వినుంటారు సార్, నా పేరు రాసుకొని మీరు మెసేజ్ చేయాలా. ఊరికే అలా చేశారంటే మీకు మళ్ళీ నేను కనబడది అంటే నేను ఆప్షన్ పెట్టాను. అన్నోన్ పర్సన్ మనకు రావద్దు సార్. అందుకు దీనివల్ల అర్థం ఏంటంటే సార్, అన్నోన్ పర్సన్ రావద్దు. ఇప్పుడు రేపొద్దున ఏమైతే అంటే అతనికి ఎవరన్నా నాకు రాజేష్ సారు ఇలా చేస్తున్నాడు అంటే, నువ్వే మంచిగా ఎంత మంచి పేరు రాసుకున్నావు, అతనితో మాట్లాడు అనే ఉంటది అనమాట అక్కడ. ఎవరో తెలియని నెంబర్ వచ్చిందా అని నీకు అనరాదు అనమాట ఆప్షన్. ఇప్పుడు నేను కాల్ చేశాను అనుకోండి సార్, ఇతను అన్నోన్ నెంబర్ అని ఉండదు అనమాట. అక్కడ నువ్వు ఫిక్స్ చేసుకున్నావు కదా, నువ్వు ఇప్పుడు సార్ ఇప్పుడు మీ పేరు వెంకటేష్ సార్, నేను వెంకటేష్ సార్ అని చెప్పి ఫిట్ చేసుకున్నానంటే సేవ్ చేసుకున్నానంటే అర్థం ఏంటి సార్, మీరు నాకు తెలిసినట్టే కదా. తెలిసినట్టే సార్. లేకపోతే నా పేరు మీరు రాజేష్ అని రాసుకున్నారు అనుకోండి సార్, నేను మీకు తెలిసినట్టే కదా. అవును. సో అట్లా నువ్వు మళ్ళీ నాకు తెలియని కాల్ వచ్చింది సార్, ఈ రాజేష్ అనే వ్యక్తి నాకు కాల్ చేసిన అట్లా ఉండదు అనమాట. అందుకు అది రోబో సిస్టమ్ కూడా ఈ విధంగా తయారైంది. మీరు అలా పేరు సేవ్ చేసుకుని చేస్తానికి ప్రయత్నం చేయండి సార్. ట్రై చేస్తాను. అలా చూడండి సార్, అలా వస్తే కనుక మళ్ళీ నాకు అడగండి, మళ్ళీ దాని సంగతి చూద్దాం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చెప్పండి సార్, నెక్స్ట్ ఇంకా మాట్లాడండి సార్.
మాట్లాడు సార్, ఇంకా ఇంత టైం ఇస్తున్నాను. ఒక్కోసారి చూడండి సార్, నేనే మొత్తం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో మీకు మాట్లాడిన టైం దొరకదు, అవునా? మాట్- ఎట్లా అప్పుడప్పుడు మనం మాట్లాడుకోవాలి సార్. ఏం సార్ పీవీస్ మీట రేట్ పెరుగుతూనే మాట్లాడుకుందాం. కొన్నిసార్లు ఈ విషయం కూడా వాడండి సార్. సో మనం చెప్పేది జరిగాయి. ఇప్పుడు ఒక పదం వాడని గుర్తుందా సార్ మీకు? అందరూ 7వ నెల ఎప్పుడు వస్తుంది, 28వ తారీఖు చూసిన మాట వాస్తవమే. అందరితో పాటు నేను కూడా ఎదురు చూశాను, బట్ అప్డేట్ రాలేదు. కానీ అంతకు నెల ముందు ఏం మాట్లాడినా సార్, 15 రోజుల నెల ముందు ఏం మాట్లాడినా, ఒక్కవేళ ఇప్పుడు వస్తా అని చెప్పి మనం చూస్తున్న మాట వాస్తవమే. అప్డేట్ ఏదో వస్తుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది అని చూస్తున్నాం. జరగకపోతే ఏంటి సార్ కూడా అన్నాను. ఒకవేళ ఆ అప్డేట్ రాకపోతే ఏంటి సార్ కూడా అడిగాను. అంటే నథింగ్ సార్, ఏం చేద్దాం, అందరం కూడా. అడిగారు సార్, అడిగారు మీరు. అవును సార్, అడిగారు. సో అందుకని చెప్పి నేను అడిగాను. అందుకని చెప్పి నేను ఏమంటున్నా అంటే సార్, తో ఓకే మరి ఏం చేద్దాం సార్, మరి సిస్టమ్ అప్డేట్ రాలేదు అక్కడి నుంచి వెళ్ళి, రానప్పుడు మనం ఏం చేద్దాం అలాగని చెప్పేసి మనం మేము పర్సనల్గా గొడవలు పెట్టుకుని లాభం లేదు. ఒక మాట ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనము మరి ఏంటి సార్ ఏం కథ అని గొడవ పెట్టుకుని లాభం లేదు. సో సిస్టమ్ ఆ విధంగా ఉంది. అందుకే మా ప్రయత్నం పరంగా కొన్ని నేను ఇక్కడ ఆ విషయాలు అంటే కొన్ని స్క్రీన్ షేర్ చేస్తూ నాకు తోచింది అన్నట్టుగా నేను చెప్పడం జరుగుతుంది. నాకు తోచిన విధంగా నేను చెప్పడం జరుగుతుంది, స్క్రీన్ షేర్ చేసి. సరే ఇలా ఉంది, ఇలా చేసుకుంటే మనం మనీ సంపాదించుకునే అవకాశం ఉంది, ఇలా చేసుకుంటే మనీ సార్ సంపాదించుకునే యాడ్ అవకాశం అయింది ఉంది. సార్. ఓకే, ఓకే, మీరు చెప్పినట్టు చేస్తా కనుక యాడ్ అయింది. అంతే సార్. ఎందుకంటే తను మీ విషయం లోపల అన్నోన్ పర్సన్ అనమాట సార్. అవును సార్, అట్లా ఓకే అన్నమాట. అయింది. ఓకే, ఆ, శ్రీనివాస రెడ్డి సార్ మీకు యాడ్ అయింది, చూసుకోండి. ఓకేనా? ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ. చూసారా సార్, మనం ఏమో అయ్యో నేను పర్సనల్గా చెప్తాను అనుకున్నా, పర్సనల్గా చెప్తాంటే అయ్యో సార్ ఏదో చేసినట్టున్నాడు అనుకుంటారు. అందుకని మళ్ళీ వెంటనే నాకు మైండ్ బయటకు వచ్చి వెంటనే మీకు చెప్పేసాను అనమాట. అట్లా ఈ విధంగా అంటే కొన్నిసార్లు గుర్తురాదు సార్. ఎందుకంటే కొన్నిసార్లు గుర్తురాదు అనమాట. అందుకు అట్లా నేను పర్సనల్గా చెప్తా అనమాట, మాట్లాడాను అంతే తప్ప ఇంకోటి ఏం లేదు సార్. తో డే పార్ట్నర్ ఎక్కడ ఉన్నా సార్, ఎక్కడ అయిపోయాను నేను. అప్పుడప్పుడు ఎందుకు మేము బైనాన్స్ గురించి అని లేకపోతే ఓటీ అని ఎందుకు షేర్ చేస్తున్నామంటే, అట్లీస్ట్ అక్కడ పీయూష్ మీట్ అప్డేట్ వస్తలేదు, అది ఎప్పుడో ఒకసారి వస్తుంది, భూమి అవుతుంది, ఆ విషయం మనకు అందరికీ తెలుసు. కానీ ఈ టైంలో ఏం చేద్దాం, ఊరికే ఉందామా? ఉన్న వాళ్ళు ఉండండి, కానీ మనం చెప్పడం నా బాధ్యత. అట్లా అందుకని చెప్పేసి ట్రేడింగ్ అను లేకపోతే స్పాట్ ట్రేడింగ్ అను లేకపోతే ఏ విధంగా మనము సేఫ్టీ అండ్ సెక్యూర్గా కొన్ని కాయిన్ పెట్టుకోవచ్చాను, అలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అలాగని చెప్పేసి చెప్పిందల్లా పట్టించుకోవాలా అని ఏం లేదు, చెప్పిందల్లా చేయాలన్నది ఏం లేదు. కొంతమంది లీడర్స్ మీరు అలా అనుకోవద్దు, ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతుండ్రు, ఎందుకు చెప్తున్నాను కూడా మీరు అలా నన్ను కొంచెం దేశంగా ఎందుకంటే చూసుకోవద్దు సార్. ఓకేనా? అలా ఆ విధంగా చూసుకోవద్దు సార్. ఎవరిని కూడా ఇందాక చెప్పాను కేఎస్ఆర్ సార్ మాట్లాడుతున్నప్పుడు, మనం ఎవరిని కూడా ఒకరిని ఉద్దేశించి లేదా ఒకరిని మనము ముంచాలన్న ఆలోచన మనకు లేదు సార్. ఓకే, అట్లాంటి మీకు ఒకటి చూపిస్తాను. ఈరోజు చాలా బాధ వేసింది. అంటే కొన్ని సార్లు ఇలా జరుగుతాయి సార్. అది మీకు చూపించడం ఇక్కడ సబబు కాదు, కానీ చూపిస్తాను. అయినా కూడా చూపిస్తాను. ఇందాకే ఆ సార్తో కూడా చాలా డిస్కస్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ ఒకటి చూడండి సార్, ఇది భయపడద్దు ఎవరు, బట్ జనరల్గా ఈరోజు ఒక విషయం తెలిసింది. ఓకేనా? ప్రాణం తీసిన ఈజీ మనీ, యువకుడి బలవన్మరణం. ఓకే, జగిత్యాల రూరల్ మండలం అచ్చక్కపేటకు చెందిన తోట మహేష్ 38 వృత్తిరీత్యా టైల్స్ వర్క్ చేసేవాడు. సాఫీగా సాగుతున్న జీవితంలో ఈజీ మనీ పెట్టుబడి పెట్టాడు. మొదట్లో అధిక డబ్బులు రావడంతో మహేష్ ఇరుగు పొరుగు వారితో పెట్టుబడి ప్రారంభించాడు. గ్యారంటీగా బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. తీరా కంపెనీ నుంచి డబ్బులు రావడం ఆగిపోవడంతో అందరూ మహేష్ని నిలదీశారు. దీంతో 2 days బిఫోర్ 2 రోజుల క్రితం సంహారక మందు తాగి ఇవాళ అయిపోయాడు. 38. దయచేసి ఇగో ఆ సారికి ఇంకొకసారి ఏమంటున్నారు, దయచేసి ఏ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టకండి. నేను ఓకే పెట్టాను. అతను అత్యంత ఇక్కడ పేరు పట్టింది, చూపించకూడదు. ఓకే, పేరు వచ్చింది. అతను అత్యంతగా తన ఏదైతే ఉందో నమ్మినాడంట దాన్ని. ఆ పేరు ఇక్కడ కనబడుతుందని చెప్పి నేను తీసేసాను అనమాట. ఒక పేరును మనం యూటిలైజ్ చేయకూడదు కదా, అందుకని. సో విషయం ఏంటంటే అక్కడ అతను చేసిన తప్పు ఏంటి అంటే, ఒకటి బాండ్ పేపర్ రాసేయడం. సార్ నువ్వు ఎవరి మీద డిపెండ్ అయ్యావు? నువ్వే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, 10 మందిని తీసుకొచ్చాను, 100 మందిని తీసుకొచ్చాను అనుకోండి, నేనే సిస్టమ్ మీద డిపెండ్.
ఎగ్జాంపుల్ నా అప్లైన్ కూడా తను ఈ విధంగా చెప్పినా కూడా యాక్చువల్లీ మనం డిపెండ్ అవ్వాల్సిన సిస్టమ్ మీద. సో నువ్వు ఆ విధంగా బాండ్ పేపర్ రాసిచ్చి నేనున్నాను నీకెందుకు అంటే మరి నీ దగ్గర తట్టుకునే శక్తి ఉండాలి కదా. ఎగ్జాంపుల్, సో రేపు పొద్దున ఓకే 5,000, 10,000, 20,000, 30,000 అయితే కూడా ఎవరు కానీ నిన్ను పానం తీసుకునే విధంగా నిన్ను ఏమంటుందని ఎక్కువ ఇది చేయరు. బట్ ఎక్కువ అయినప్పుడు వాళ్ళకు నువ్వు బాండ్ పేపర్ ఇచ్చావు కనుక వచ్చి ఉంటే దాన్ని నువ్వు తట్టుకునే శక్తి నీ దగ్గర లేనప్పుడు నువ్వు రాసిచ్చావు. సో ఆ తట్టుకునే శక్తి లేక ఈరోజు నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. సో సఫర్ అయ్యేది ఎవరు? వారు సఫర్ అయితే తర్వాత విషయం, వేరే వాళ్ళు డబ్బులు పెట్టించిన వాళ్ళకి మళ్ళీ డబ్బులు వస్తాయి తిరిగి అంటే అది కూడా రాదు. నువ్వు పోయినా కూడా రాదు, ఉన్నా కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ ఇక్కడ దాంతో పాటు వాళ్ళ సఫర్ అవుతూ పాటు నీ యొక్క ఫ్యామిలీ సఫర్ అవుతుంది సార్. వాయ్ నువ్వు ఎందుకు ఆలోచించలేదు? సో అంటే మనం ఇక్కడ తప్పు చేయడం జరిగింది అంటే సిస్టమ్ మీద నువ్వు డిపెండ్ అయి ఉన్నావు. నువ్వేం వీళ్ళకి నేనున్నాను అన్నావు అంటే ఇక్కడ తప్పుడు ఎక్కడ జరిగింది సార్? మన దగ్గర తప్పు జరిగింది. డిపెండ్ ఆన్ సిస్టమ్, నువ్వు నడిపెట్టలేదు సిస్టమ్. ఒక్కొక్కసారి ఆ సిస్టమ్ నడిపించే అంటే తన సొంత సిస్టమే అతను కూడా ఈ రకంగా రాసిస్తాడో నాకు తెలియదు. నాకు తెలిసి రాసివాడు తన సిస్టమే. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఆ సిస్టమ్ ఎవరైతే క్రియేటివ్ చేసిండో కర్త క్రియ కర్మ అతనికి కూడా తన ఎంబడి ఎవరైతే వస్తారో తనకి కూడా రాసి ఇవ్వడు. ఎందుకు అంటే ఇలాంటి సిస్టాలలో బాండ్ పేపర్లు రాసి ఇవ్వకూడదు. ఇలాంటి పేపర్లు బాండ్ పేపర్లో రాసి ఇవ్వకూడదు. నెట్వర్క్ మార్కెట్లో కానీ అసలు ఎక్కడ దేంట్లో కూడా రాసించకూడదు. బట్ ఇలాంటి సిస్టమ్ అయితే అసలు రాసించకూడదు. ఇది నువ్వు నీ సొంత క్రియేటివిటీ కాదు, సొంత నాలెడ్జ్ కాదు, సొంతంగా నువ్వు ఏది చేయట్లేదు. సో డిపెండ్ మనం ఇంకొకరి మీద ఉన్నప్పుడు మనం వీళ్ళకి నేనే అని ఎలా అంటావు? అవును, వాళ్ళు నమ్మడం కూడా తప్పే, కానీ నమ్ముతారు సార్. నువ్వు ఆ రకంగా మంచి వ్యక్తిగా ఉన్నావంటే అక్కడ అంటే నేను ఇప్పటిదాకా వేరే సార్తో మాట్లాడాను సార్ పూర్తి విషయాలు, ఏమైంది ఏం కదా అంటే మంచి వ్యక్తిగా నిలబడ్డాడు. సో నథింగ్ మనీ బిఫోర్, బట్ ఆఫ్టర్ టూ మచ్ మనీ సంపాదించావు. ఓకే నువ్వు సంపాదిస్తున్నావు అని చెప్పేసి చెప్తే మాట వినడం రావడం జరిగింది నీతో పాటు. వచ్చిన తర్వాత మరి అలా ఈ రాసిచ్చే విషయం ఎవరికి తెలియదు, రాసిచ్చావు. సిస్టంలో అనివార్య కారణాల వల్ల అది మరి డబ్బులు ఇంతకుముందు వచ్చినాయంట, ఇప్పుడు రావట్లేదంట. సో అలా రాకపోయేసరికి అతని దగ్గరికి వచ్చి ఏమైనా డబ్బులు అంటే మరి దగ్గర 1.5 year అవుతుంది. ఎస్, ఆ విధంగా నాకు తెలుసు ఆ సిస్టమ్, అందుకని చెప్తున్నాను అంత కరెక్ట్గా. 1.5 year అవుతుంది, మనీ రావట్లేదు. సో మళ్ళీ వస్తుందనే నమ్మకం కూడా లేదు. బట్ పబ్లిక్ ఏంటంటే నువ్వు నమ్మకం రాసిచ్చావు, ఇవ్వాలి, తట్టుకోలేకపోయాడు. సో ఇక్కడ అవన్నీ అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి గురించి మనం ఇంతగా ఎందుకు మాట్లాడుకుంటాడో మనం అలాంటి నెట్వర్క్ మార్కెట్లో మనం ఉన్నాం. అందుకు మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను సార్. ఎవరైనా తప్పు అయితే క్షమించండి, లేదంటే మాట్లాడండి సార్. ఇది చెప్పింది ఏదైనా సార్ చెప్పేది లేకుండా అంటారా, పర్వాలేదు అంటారా? మాట్లాడండి సార్. ఇక్కడ మీ సజెషన్ తీసుకోవాలి సార్ నేను. ఎందుకంటే మనం కూడా కొన్ని విషయాలు మాట్లాడొద్దు, ఇది మాట్లాడాలా అనేది కూడా ఇప్పుడు నా డిసిజన్ కాకుండా కొద్దిగా మిమ్మల్ని కూడా అడగడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. పర్వాలేదు సార్ ఈ విషయం చెప్పి, లేకుంటే చెప్పేది లేకుండా ఈ విషయాన్ని. సార్ అందరూ బిజీగా ఉంటారా సార్ నిజంగా? ఎందుకంటే మరి నిజంగానే మీటింగ్లో ఉండి బట్ మాట్లాడదాం అనుకుంటున్నారు, లేకపోతే కావాలని సైలెన్స్ ఉంటున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు. మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. ఇప్పటిదాకా నేను ఒక విషయాన్ని చెప్పాను, ఇలా జరిగింది సార్ అని. సో అది ఇక్కడ షేర్ చేసుకోవడం కరెక్టేనా? ఈ విధంగా మనం మాట్లాడడం కరెక్టేనా, లేకపోతే అది ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదంటారా? ఒక క్వశ్చన్ రైజ్ చేసిన సార్ మీ అందరికీ, ఎవరైనా మాట్లాడచ్చు. ఎస్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. కరెక్టే సార్, చెప్పడం కరెక్టే సార్. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించుకుంటానికి ఈ రోజు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి వస్తాడో రాడో నమ్మకం లేదు సార్. ప్రాణాలకే గ్యారెంటీ లేదు. అట్లాంటిది మూడో పార్టీ గురించి మనం గ్యారెంటీ ఇవ్వడం, బాండ్ పేపర్లు రాయడం అనేది మనకి అది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే అతను కూడా ఆశపడి వస్తున్నాడు సిస్టంలోకి. అవును సార్. మనం ఎట్లా అంత ఆశ పెట్టుకుంటున్నాం, అతనికి కూడా ఇన్కమ్ వస్తే అతను తీసుకుంటాడు కదా. అలాగే మధ్యవర్తుల దగ్గర ఏదైనా ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ మధ్యలో అడ్డం ఉండి కూడా డబ్బులు ఇప్పిస్తా ఉంటారు. అది చాలా డేంజర్ అండి. ఇది మనం షేర్ చేసుకోవడం అవసరమే సార్. ఎందుకంటే చాలా మంది ప్రెజెంట్ అట్లానే సఫర్ అయ్యి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆర్థికంగా
అవును. ఇబ్బందులు పడుతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఉన్న ఏదో కాస్త కూస్త కూడా అమ్మి వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అందుకని ముందు జాగ్రత్తగానే అది సిస్టమ్ మనం అన్ని విషయాలు చెప్పేసి, నేను నీలాంటి వాడిని ఏదైనా జరిగినా అటు జరిగినా ఇటు జరిగినా కానీ ఇద్దరం నా మీద నువ్వు అడగడానికి లేదని చెప్పి మనం పెట్టుబడి పెట్టిస్తేనే అది ఇబ్బంది ఉండదు సార్. పూర్తి స్థాయిలో మన బాధ్యత తీసుకోవడం అనేది మనకి ఎప్పుడైనా కానీ ప్రమాదకరమే. అలా చేయకుండా ఉంటారని మీరు ఇది 100% ఇది మీరు చెప్పాల్సిన విషయం సార్ ఇది. ఎందుకంటే జీవితాలు తారుమారయ్యే విషయం కాబట్టి కంపల్సరీగా చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మీ యొక్క విషయాన్ని తెలియజేసినందుకు. అవును సార్, సో నాకు కూడా మంచిగా అనిపించింది. అయితే ఓకే, ఆకాష్ సార్ చెప్పండి సార్. ఆకాష్ సార్ ఇందాక ఎంకరేజ్ చేశారు. సారీ, మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు. ఆకాష్ సార్ కూడా చెప్పండి సార్, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఓకే, మాట్లాడండి సార్. ఇంకొకరు. హాయ్ సార్. సార్ వెల్కమ్ సార్. సార్ ఇన్ఫర్మేషన్ బాగుంది, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ బిజినెస్ అనేది తన ఓన్ గా నిర్ణయం కూడా తీసుకోవాలా. బయట కంపెనీలు ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది స్టార్టింగ్ లా రుచి చూపెట్టినట్టు చూపించేసి ఎక్కువ మనీ వస్తుందని చెప్పేసి ఇంకొకరికి ఎప్పుడు దాని తర్వాత అస్సలే అని చెప్పేసి రిస్క్ తీసుకున్నాడు. అంటే వెయిట్ చేయాలని కాదు, వెయిట్ కూడా చేయాలా, ఓపిక కూడా ఉండాలా. కానీ కొన్ని కంపెనీలు బాగున్నాయి, కొన్ని బాగాలేవు. మళ్ళీ ఏంటంటే స్పెషల్ వల్ల కూడా బాగా అంటే దాని గురించి తెలుసుకోవాలి సార్. అంత తొందరగా సూసైడ్ అట్లా చేసుకున్నంటే గట్టి ధైర్యం కూడా ఉండాలా. బిజినెస్ రావాలంటే ధైర్యం కూడా ఉండాలా, గట్టి ధైర్యం ఉండి ముంగరికి వెళ్ళాలా. కానీ ప్రాణాలు పోడుకుంటే ఎందుకు సార్? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అలా అంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళది ఎంత ఉంటది ఇక. అది చెప్పే విధానంలో చెప్పాలి సార్ అది. కానీ సూసైడ్ ఎందుకు చేసుకుంటారు సార్? సూసైడ్ బిజినెస్ చేయాలంటే ధైర్యం కావాలా. అవును సార్. అది చిన్నదానికి యాక్చువల్లీ మెయింటైన్ చేయాలి. బట్ మాట్లాడే విధానం మాట్లాడి ఇట్లా ప్రాబ్లం ఉన్నది, సరే అది ఎంత పెట్టినా అంత తర్వాత సెటిల్మెంట్ చేస్తాం. కొందరు చెప్పండి సార్. మీరు అన్నట్టుగా ధైర్యం ఉండాలి, తర్వాత తట్టుకునే శక్తి ఉండాలి, అదొకటి. అది లేకపోతే ఇంకొక తప్పు చేసిన సార్ ఏం చేశారంటే అందరికి కూడా వీఆర్ గివెన్ అని బాండ్ పేపర్ రాయడం కూడా తప్పే. అదొకటి మెయిన్ పాయింట్. బాండ్ పేపర్ అది చాలా తప్పది. అంతే కదా సార్? థ్యాంక్ యూ. చాలా అంటే ఇక్కడ నేను ఈ విషయాన్ని షేర్ చేయడంలో తప్పు లేదైతే. ఏంటంటే మనం కూడా అర్థం చేసుకునేదానికి కొంచెం మనకి ఒక పాయింట్ తోడ్పడుతుంది అనమాట. రాజేష్ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. చెప్పండి. ఈ విషయంలో మీరు చాలా సార్లు చెప్పారు, ప్లాన్ చెప్పండి, ప్లాన్ అయితే చెప్పండి, అష్యూరెన్స్ ఇవ్వద్దండి, నేనున్నానని హామీలు ఇవ్వకండి, ఎటువంటి హామీలు ఇవ్వద్దండి. చాలా సార్లు చెప్పారు. సార్ ఓకే సార్, ఇక్కడ ఇంకిద్దరు సార్లు ఒక మన విజయ్ ప్లీజ్ సార్ మీ యొక్క అభిప్రాయంగా తెలియజేయండి సార్. ఇందాక మీరు ఎంటర్ చేశాను, ఇప్పుడు చూశాను. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. అయితే మనందరి కోరిక త్వరలో గణనాయకుడు అన్ని విఘ్నాలు తొలగించి మనం ఏదైతే అనుకుంటున్నామో ప్రతి ఒక్కరం అందరూ ఏది కోరుకుంటున్నామో అది జరగాలని ఆ గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మనం ఏంటంటే ప్రతి ఒక్కరం ఎప్పుడు బాగుపడాలి, ఎప్పుడు ఫైనాన్స్ ఫ్రీడమ్ రావాలి అని కోరుకుంటున్నాం కనుక అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక గట్టి నమ్మకంతో ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరియు మీరు చెప్పిన క్వశ్చన్ ఏంటంటే అది అందరికీ తెలియాలి సార్. మరి మీరు ఏంటంటే మళ్ళీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ పాయింట్ అవుట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. అది చెప్పడం వల్ల ఏమైపోతుందంటే పాయింట్ అవుట్ లేకపోతే ఏమవుతుందంటే మనిషి మర్చిపోయి తప్పులు చేస్తాడు. ఆ తప్పులు చేయడం వల్లనే దానికి పనిష్మెంట్ అనేది వాళ్ళే చేసుకుంటున్నారు. అది పరిస్థితి. ఏమైతుందంటే ఒక మనిషి ఏంటంటే మనకు ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఏ విధంగా అయితే మనకు పాయింట్అవుట్ చేస్తుంటాడో ఈ దానిలో కూడా మీరు పాయింట్అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు మేల్కొంటారు. సరే అందరికీ
మీరు చెప్పింటారు, మర్చిపోయింటారు ఆ విషయం. అయితే ఇటు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకు అరే సార్ చెప్పిండు అనేది మళ్ళీ ఒక పాయింట్ అవుట్ అనేది మళ్ళీ దాన్ని ఇప్పుడు రిప్లై చేసినట్టు అయిపోతుంది. అంతే, దానికి తప్పేం లేదు. తెలియజేయడం చాలా మంచిది. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మంచి విషయం తెలియజేశారు. మస్తాన్ సార్ మరి ఎంటర్ చేస్తారు ఇందాక. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. అదే ప్రజా పవర్ విలేకర్ సార్. మస్తాన్ సార్ మాట్లాడండి సార్. సార్ మీరు చెప్పింది అయితే కరెక్టా సార్? Yes, కొన్ని sir, విషయాలు yes. అవగాహన మంచిగా సార్. ఓకే సార్. అదే సార్, ఎందుకంటే మరి నాకు అనిపించింది సార్, చెప్పాను మళ్ళీ అబ్బా ఇది సూసైడ్ లేదు విషయం కదా చెప్పే లేకుండా అని అనిపించింది నా మనసులో. అంటే అట్లా అనిపించి అదే మమ్మల్ని సార్, అడిగాను. చాలా మంది దీంట్లో ఎక్కువ వస్తుంది దాంట్లో ఎక్కువ వస్తుంది చెప్తుంటారు కాబట్టి కొన్ని అవును. చూసి నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిదే కాబట్టి తెలియజేయడం మంచిదే సార్. థ్యాంక్ యూ ఓకే సార్, సార్. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం కూడా చెప్తుంది చాలా థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకా ఎవరైనా సార్ మళ్ళీ మాట్లాడచ్చు సార్. సో కొన్ని అప్పుడు మీరు ఇలా మాట్లాడితే నాకు కూడా మాట్లాడాలా టైం, ఇప్పుడు నాకే అసలు టైం దొరకట్లేదు. మీకు నిజం చెప్పాలంటే టైం దొరకట్లేదు. బట్ ఆ టైం దొరికినప్పుడు నేను మాట్లాడాలి అంటే మీరు మాట్లాడితే నాకు నేను మాట్లాడాలన్న ఒక ఆలోచన నాకు కూడా కలుగుతుంది అనమాట. చూడండి సార్, ఈరోజు ఎంత బిందాస్గా మనం మాట్లాడడం, ఎంత మనసు అంటే పూర్తిగా మనసు విప్పి మనం మాట్లాడుతున్నాం అనమాట. అట్లా సో ఆ విధంగా మరి ఉన్నాం. రైట్. సో మీరు అందరూ మాట్లాడిన దాంట్లో కూడా నాకు అర్థమైంది అంటే నేను షేర్ చేయడంలో తప్పులేదు ఒకటి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అది మనకు ఇలా మాట్లాడినందుకు రేపు పొద్దున మునుముందు ఎవరికైనా మనము మాట ఇవ్వకూడదని ఇక్కడ అర్థమైంది. మాట బదులుగా ఇంకా రాసి ఇవ్వడం కూడా ఇంకా పెద్ద తప్పని అర్థమైంది. సో ఇట్లా మనం ఒకరి మీద డిపెండ్ అవుతున్నాం. సో మనం మళ్ళా మన మీద మనతో నమ్మి వచ్చే వాళ్ళకి మనం ఈ రంగు రాసిస్తే రేపు పొద్దున నడపోతే ఇట్లా అనే ఆలోచన మనకు పుట్టుకొస్తుంది బయటకి. అందుకని చెప్పి ఇవి మేము ఇంతకుముందు చెప్పినాం. ఇప్పుడు నిజంగానే ఈ సార్లు అన్నట్టుగా ఈ సార్లు ఏమో కొత్తగా పాత వాళ్ళు ఏమో లేరు. సో మన సంవత్సరాల తరబడి నేను చాలాసార్లు నేను పర్సనల్గా షేర్ చేసిన రోజులు ఉన్నాయి. ఈ మార్కెట్లో ఎవరు కానీ బాండ్ పేపర్లు ఇవ్వకూడదు. ఫస్ట్ నేను చెప్పిన బాండ్ పేపర్ అని చెప్పలేదు, కానీ ఇంకా నేనున్నాను అనే మాట వాడద్దు అని చెప్పాను నేనైతే. ఇంకా అసలు నేనున్నాను మీకు ఎందుకు అంటే అక్కడ ఏమవుతుందంటే లాలచి మనం చూపిస్తాం అనమాట అతనికి, నా ద్వారా అతను రావాలా ఇప్పుడు అన్నట్టు మనం చేస్తాము. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలా. సార్ మీరు అనొచ్చు మీరు చేయలేంటాం, మేము చేసాం కనుకనే మళ్ళీ ఇప్పుడు చేయకూడదు అంటున్నాం సార్. మేము కూడా స్టార్టింగ్ అదే తప్పు చేశాం. తనను ఇందులోకి ఎలా లాక్కి రావాలని లేనిపోయిన అబద్ధాలు కూడా చెప్పాం. బట్ ఎప్పుడైతే అవి చెప్పిన తర్వాత మాకు ఇప్పుడు కదా సార్ సిస్టంలో స్టార్టింగ్లోనే ఇవన్నీ దెబ్బలు తగిలాయి. అంటే ఈ సిస్టమ్ కాదు మేము చేసింది సార్, ఇది ఒకటే కాదు, దీనికంటే ముందు చాలా పెద్ద సిస్టమ్ చేసాం. మళ్ళీ డీప్ అని నేను చెప్పాను. కానీ ఏమంటారు, నేను ఒక పదం వాడని గుర్తుందా సార్? మలేషియా, సింగపూరు, దుబాయ్, శ్రీలంక ఇవన్నీ మేము తిరిగి వచ్చాము. 80,000 మంది అరౌండ్ ఒక హాల్లో 80,000 మంది ఉన్నారంటే ఆ హాల్ ఎంత పెద్ద ఉండాలా, ఆ స్టేజ్ ఫియర్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అక్కడ వరకు కూడా మేము వెళ్ళొచ్చాం. అక్కడ తెలుసుకున్నాం సార్ ఇవన్నీ. నువ్వు ప్లాన్ ని ప్రెజెంటేషన్ నువ్వు క్లియర్ కట్ గా ఇవ్వు, అంతే తప్ప నేనున్నాను మాట వాడకూడదు. నీకెందుకు నేనున్నాను, ఇది చాలా పెద్ద తప్పు అనమాట. నేనున్నాను అంటే నీకు సిస్టమ్ గురించి విషయాలు చెప్పడానికి ఉన్నాను, కానీ నువ్వు పెట్టే 50,000, 20,000, 10,000, 5,000, 1,00,000, 2 లక్షల, 3 లక్షల, 10 లక్షల దానికి కాదు నేనున్నాను. నేనున్నది సిస్టమ్ గురించి చెప్పడానికి అని చెప్పానని అప్పట్లో చెప్పేవాళ్ళం, మధ్యలో బంద్ చేశాం. బట్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు కొంచెం చెప్పాలని చెప్పామన్నమాట. సో ఇది సార్, అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ మాకు దెబ్బలు తగిలాయి సార్, మేము కూడా చెప్పాము తప్పు. బట్ మేమందరం కూడా ఆ తప్పు చేసి అందులో నుంచి వెళ్ళి బయటకు రావడం జరిగింది. ఇలా దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలతోనే అంటే దెబ్బలు తగలాలంటే ఎవరొచ్చి కొట్టడం కదా సార్, దాన్ని ఏమంటారు, ఇలాంటివి జరిగినాయి మాకు. కనుక మేము మళ్ళీ వేరే వాళ్ళకు ఇలాంటివి కాకూడదన్న. ఎస్ సార్, ఎక్స్పీరియన్స్ మధ్యలో రాకూడదు. ఇంకా రెండు అడుగులు వేస్తుంటే ఇది మ్యూట్ చేయాలి. ఒకసారి కింద పడ్డామంటే 2 అడుగులు వేసామంటే 4 అడుగులు ముందు వేస్తామని చెప్పేసి అన్నమాట. అది ఎక్స్పీరియన్స్ లాగా మనకు లైఫ్ లో. ఎస్ సార్, ఎస్ సార్. అందుకని కానీ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా ధైర్యం కావాలి. అవును సార్, ధైర్యం ఉండాలా, పని చేయడం పెద్ద గొప్ప కాదు సార్. ఇప్పుడు మన జీవితానికి పని చేయడము పెద్ద ధైర్యం లేకున్నా
బిజినెస్ చేయాలంటే మాత్రము నీకు ధైర్యం ఉండాలి ఇక. ఖచ్చితంగా కావాలి. ఎస్ 100%. పని ఏమైనా చెప్తారు సార్, ఇక 10,000 ఇస్తా, నెలకు జీతం 15 ఇస్తా, ఈ పని చేయని చెప్పేసి ఆడ పని చేసుకుని వెళ్ళిపోతారు. కానీ బిజినెస్ ఏంటంటే ఓన్ రిస్క్, ఓన్ ప్రాఫిట్, ఓన్ లాస్. పడ్డా లేచినా నువ్వే. అవును సార్, అవును సార్. గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంకా మరి ఇక టైం కూడా అయింది. మరి ఎవరు మరి ఇంకెవరైనా మాట్లాడంటే మాట్లాడచ్చు 1 or 2 minutes. దెన్ వి విల్ గో టు సైనింగ్ అప్. వెల్కమ్ సార్. ఏకే ప్రసాద్ సార్ ఉన్నారా సార్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎలా సార్, బాగున్నారా సార్? గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. అంటే యాక్చువల్గా నేను లేట్ వచ్చాను సార్, 10:55 వచ్చాను. ఏదో పూజ ఉంటే బయటకు వెళ్ళాము. యాక్చువల్గా వినలేదు సార్, సబ్జెక్ట్ అంతా వినలేదు. మన సోదరులు ఏదో మీకు చెప్పేది వింటున్నాను కానీ సబ్జెక్ట్ నాకు తెలియలేదు సార్. ఓకే, రేపు ఉంటానంటే. ఓకే సార్, ఓకే సార్. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అదే ఓకే సార్, వినాయక చవితి శుభాకాంక్షలు టు ఆల్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అందరికి. సో అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో మనం ఇదే హోస్ట్తో సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. అందరికీ నమస్కారం. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి నమస్తే. జై పీయూష్ మెటా. అందరు కూడా ఒకవేళ మీరు లైవ్ లో ఉంటే కనుక జై పీయూష్ మెటా చెప్పి లిఫ్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అందరికి నమస్తే సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు సూపర్ గా నడిచింది. విధంగా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ.